తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ గ్రామ సభ నందు వేదాంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు చెరుకుల పరంధాం యాదవ్, కె రవిరెడ్డి, తిరుపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డి, ముదిరాజ్ చంద్ర, శ్యాంబాబు వేదాంతపురం పంచాయతీ నందు ప్రజలు పడుతున్న ప్రధాన సమస్యల గురించి గ్రామ సభలో తెలియజేసిన విషయాలు అన్ని కాలనీలకు మిగిలిపోయిన సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించి మురుగునీటిని స్వర్ణముఖి నదిలోకి వదలాలని, అన్ని కాలనీలో బాత్రూంలు, మరుగుదొడ్లు నిర్మించాలని, దోమల బెడదలు ఎక్కువగా ఉన్న కారణంగా 15 రోజులకొకసారి కాలనీలలో ఫాగింగ్ చేయాలని, వేదాంతపురం ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉంది, అసంపూర్తిగా ఉన్న కొత్త భవనాన్ని పూర్తి చేయాలని, శిథిలావస్థలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు తొలగించాలని, చెంచులక్ష్మి కాలనీలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయాలని, 250 కాలనీ నుంచి బాయమ్మ తోటకు స్వర్ణముఖి నది మీద ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది, తాత్కాలిక బ్రిడ్జినైనా నిర్మించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వేదాంతపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్ష్మీ ప్రసాద్, రవిరెడ్డి, డి సాయి, చెరుకులు సాయి, మాధవ శంకర్, ఢిల్లీ, కృష్ణమూర్తి, తిరుపాల్ రెడ్డి, మధు, 250 బాబు, నవీన్, వినోద్, కె బాలాజీ పాల్గొన్నారు. అనంతరం వారు ప్రసంగించారు. నాకు తెలిసి కాలనీలో ఎన్ని సంవత్సరాల మీద ఫాకింగ్ చేసి ఈ దోమ పొగలు వదులుతారు. పట్టణాల్లోకి వెళ్తేనే 15 రోజులకు 20 రోజులకు దోమ పొగ వదులుతున్నారు. ఇక్కడ అన్ని రోడ్లు లేవు, గుంతలమయం, ఎక్కడ పడితే అక్కడ నీళ్ల నిల్వ ఉంటుంది కాబట్టి దోమల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటి నుంచైనా ప్రతి 15 రోజులకు ఒకసారి కాలనీలో ఫాగింగ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన వేదాంతపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాల సుమారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద నిర్మించింది. అది పూర్తిగా శిథిల అవస్థలోకి వచ్చేసింది. ఒక స్కూల్ కూడా శాంక్షన్ అయింది. కొంత నిర్మించాక ఎందుకో పెండింగ్ పడింది కాబట్టి దయచేసి ఆ ప్రాథమిక పాఠశాలని డెమాలిష్ చేసి కొత్త భవనంలోకి మార్చాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అదే వేదాంతపురం గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ స్కూల్కు ముందరే ఉంది. అది మొత్తం అది అందరికి తెలుసు, పెచ్చురుడుతా ఉంది. దానిపైన అధికారులకు చాలా సార్లు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది, కానీ విస్మరిస్తున్నారు. అది ఏ రోజు పిల్లలంతా కూడా డ్యామేజ్ అయితే ఏ రోజు పడిపోతుందో తెలియదు. దయచేసి దాన్ని కూడా అక్కడి నుంచి డెమాలిష్ చేసి తీసేయాల్సిందిగా కోరుచున్నాం. చెంచులక్ష్మి కాలనీలో కాలువలు అది ఇంతకు ముందే చెప్పినట్టుగా చాలా కిందికి వెళ్ళిపోయింది. దాన్ని రివిట్మెంట్లు పెట్టి పైకి లేపి సెంటర్ కాలువ ఆ పక్కన్న వీధికి ఈ పక్కన్న వీధికి కాలువలు వేసేయాల. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ భవనం కాంపౌండ్ వాల్ మన ఈ గ్రామ సభలో ఖచ్చితంగా నిర్మించాల్సి ఉన్నటువంటి అంశాలు అదొకటి. కాబట్టి ఆ స్కూల్ భవనానికి ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ నిర్మించాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి రోజు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్న సమస్య ఒకటి ఉంది, లో వోల్టేజ్. మనకి ఇక్కడ సబ్ స్టేషన్ కూడా ఒకటి ఇచ్చేశారు. అయితే ఏ కాలనీ కూడా ఒక ఏమంటారు లో వోల్టేజ్ సమస్య, మామూలుగా సరిపోయేంత కరెంటు మనకెక్కడా రావడం లేదు. రాత్రి అయితే ఫ్యాన్లు జరగదు. ఇప్పుడు అన్ని వర్గాల వారు కూడా కొంతమంది ఏసీలు బిగించుకొని ఉన్నారు. దానివల్ల చాలా మంది సమస్య ఇది బాధపడుతున్న సమస్య. కాబట్టి దయచేసి అన్ని కాలనీలకు కావలసినటువంటి వోల్టేజ్ ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్లు అన్ని కాలనీలకు ఏర్పాటు చేయాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వేదాంతపురం మన స్వర్ణముఖి నదీ తీరాన ఉన్నటువంటి మన శ్మశాన వాటిక, ఆ శ్మశాన వాటిక ఎవరైనా చనిపోతే ఎవరు ఎక్కడ వేసుకుంటారో కరెక్ట్ గా ప్లేసే సరిగ్గా గుర్తించడం లేదు. కాబట్టి దయచేసి సర్వే చేసి ఒక పర్టికులర్ ప్లేస్ ఒక 2 ఎకరాలు గుర్తించి ఆ 2 ఎకరాలని మనం కాంపౌండ్ వాల్ కట్టుకుని ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మా అందరి తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా 250 కాలనీ నుంచి బాయమ్మ తోటకు వెళ్లే బ్రిడ్జ్, తాత్కాలిక బ్రిడ్జ్ ముందు ఉండింది, వేశారు. అది గత వర్షాలకి పూర్తిగా పాడైపోయింది. కనీసం పై అధికారులకు తెలియజేసి ఈ పక్క నుంచి ఆ పక్క ఉన్నటువంటి కనెక్టివిటీ ఆ బ్రిడ్జ్ ని తాత్కాలిక బ్రిడ్జ్ నైనా ఏర్పాటు చేయాలని కోరుకున్నాం. అదేవిధంగా 2000
16-17 శాంక్షన్ అయినటువంటి మన గోపికృష్ణ ఆయిల్ మిల్ నుండి 2 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. అప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివర్తి నాని గారి లెటర్ పేరుతోనే శాంక్షన్ అయింది. దాన్ని కూడా దయచేసి అధికారులు ఆ కాంట్రాక్టర్లు ఒప్పించి పై అధికారులకు తెలియజేసి మన ఎమ్మెల్యే గారికి కూడా సహకారం తీసుకునేసి ఆ రోడ్ని తొందరగా పూర్తి చేస్తే మనందరం కూడా ఈ పంచాయతీ అభివృద్ధికి ఒక సూచకంగా ఉంటుందని కూడా మీ అందరినీ కోరుకుంటున్నాం. కావున దయచేసి అధికారులు మన తెలుగుదేశం పార్టీ కమిటీగా మేము ఇచ్చిన సమస్యల్ని మీరు సహృదయంతో పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.